ఈరోజు వీడియోలో అయితే పీతల కర్రీ ప్రిపరేషన్ అండి. ముందుగా పీతలంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకోండి. ముందుగానే చింతపండు కూడా నిమ్మకాయ సైజుని నానబెట్టి పెట్టుకోండి. ధనియాలు, హోల్ గరం మసాలా, గసగసాలు మిక్సీ పట్టుకొని ఉంచుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పీతలు వేసేసుకొని కలుపుకోండి. దీంట్లోనే పసుపు వేసేసుకోండి, మీకు తగినంత పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి. వాటర్ అయితే రిలీజ్ అవుతాయి, కొంచెం మగ్గుతుంది కూడా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కలర్ కూడా మనకి మారిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసేసుకోండి. ఇప్పుడు కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఒకసారి వేగి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకోండి. అలానే కొంచెం చింతపండు పులుసు కూడా పిసికేసుకొని ఆ పులుసు కూడా పోసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి, కుక్ అయిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ మగ్గితే చాలండి, ఇంకా రెడీ అయిపోయినట్టే కర్రీ. చూసారా, చాలా దగ్గర వరకు వచ్చేసింది అనమాట. ఇంకా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటామే, ఇంకా రెడీ అయిపోద్ది వేడి వేడి పీతల కూర. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.